మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ముద్దా పిచ్చయ్య, దళిత సంక్షేమ సంఘం. ఈరోజు మేకల లత అనే మహిళ దళిత సంఘాలు నాయకులు వేధిస్తున్నారని ఆరోపణలు చేసి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆమె చేస్తున్న ఆరోపణలు ముందుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ మహిళ విషయంలో దళిత సంఘాలుగా మేము ఎక్కడా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆమెను వేధించినట్లు స్పష్టమైన ఆధారాలుంటే చూపించండి. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ గౌరవప్రదంగా 2 రాష్ట్రాల్లో ఉద్యమం చేస్తున్నటువంటి నేను నా గౌరవానికి భంగం కలిగే విధంగా మరి ఈరోజు ఆమె ఆరోపణలు చేస్తుంది. మేము ఎంఆర్పిఎస్గా వాళ్ళంతా ఒక ఉద్యమంలో ఉంటూ ఎంఆర్పిఎస్గా వాళ్ళు 2 వర్గాలుగా విడిపోయి మరి వాళ్ళు కొట్టుకొని తిట్టుకొని కేసులు పెట్టుకుంటున్న సందర్భంలో ఆ కేసుల విషయంలో ఆ పంచాయతీల విషయంలో మేము దళిత సంఘాలుగా ఎక్కడా కూడా మేము ఇన్వాల్వ్మెంట్ కాలేదు. ఖచ్చితంగా ఆమె చేస్తున్న ఆరోపణలో నిజాలను పోలీసు వారు పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయండి, చేసి నిజాలను బయటపెట్టాలని మేము కోరుతా ఉన్నాం. మా మీద ఆరోపణలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ ఎంఆర్పిఎస్లో మాదిగ మహిళ మండల అధ్యక్షురాలు గుండె సుహాసిని మీద అలవాల రాజా అన్న అతను నడి రోడ్డు మీద దాడి చేసి కొట్టడం జరిగింది. ఆ దాడిలో ఆ అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందామని వెళితే అక్కడ ఈ మేకల లత ఇంకొక మహిళ రేవతి అనే మహిళ అక్కడ కూడా ఆ అమ్మాయిని కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయిని కులం పేరుతో తిట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతోనే ఈ రోజున ఎటువంటి సంబంధం లేనటువంటి మరి ముద్దా పిచ్చయ్య కావచ్చు, తోకల దుర్గాప్రసాదే కావచ్చు, కనుకు శ్రీనే కావచ్చు, వీళ్ళందరి మీద నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారు. పోలీసు వారు పూర్తి విచారణ చేయండి. ఆమె ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఆ ఆరోపణలో మరి ఆ మహిళ ఎవరి పేర్లైతే ప్రస్తావించిందో మరి వారందరూ ఉన్నారా లేదా అనేది పూర్తి స్థాయి విచారణ చేసి మరి అందరికీ న్యాయం చేయాలని పోలీసు వారిని కోరుతున్నాం.